ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. 34 మందికి పైగా చనిపోగా వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వందల మంది కుటుంబాలను రిలీఫ్ క్యాంప్స్ కు తరలించారు. అసోం, మేఘాలయ, సిక్కిం, మణిపూర్ సహా మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ చెప్పింది. మణిపూర్లో నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. వరదల కారణంగా 19,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 3,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాజధాని ఇంఫాల్లోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. కురాయ్, హెంగాంగ్, చికోన్ నదులు పొంగి జనావాసాలను ముంచెత్తాయి. ఇరిల్ నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. సైన్యం, ఎయిర్ ఫోర్స్, అసోం రైఫిల్స్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నారు. సిక్కింలోని తీస్తా నదిలో టూరిస్ట్ బస్ పడిపోయిన ఘటనలో గల్లంతైన 8 మంది ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. మేఘాలయలో 10 జిల్లాల్లో 10,000 మంది వరదలతో ప్రభావితమయ్యారు. అసోంలో 19 జిల్లాల్లో 764 గ్రామాలు వరదలతో ప్రభావితమయ్యాయి. సిక్కింలో చిక్కుకున్న 1,500 మంది టూరిస్టులను వారి ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.